బాస్ సీజన్ 9 స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రోమోలో ఏంటంటే 2 హౌసెస్ ఉంటాయంట, 2 హౌసెస్ ఉంటాయి అండ్ బిగ్ బాస్ ఉండరంట. మరి ఎలా ఉండబోతుంది అంటారు? కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. ఆయన ఉంటేనే అప్పుడప్పుడు అదొకటి ఇదొకటి అంటే కాస్త కోస్త కంట్రోల్ ఉన్నాడు. బిగ్ బాస్ లేకుండా 2 హౌజులు పెట్టేసి అంటే సామాన్యులని 9 మెంబర్స్ని పిలుస్తున్నాం, మినిమం 3 to 9 అన్నారు. సో వాళ్ళని పిలిపించి అంటే మీరు సామాన్యులు, మీ బతికి మీరే, మీ కుక్క బతుకండి మళ్ళీ వాళ్ళని పక్క పెడుతున్నట్టు ఇంకో హౌస్ తీసుకొని సెలబ్రిటీలకు ఒక హౌస్, సామాన్యులకు ఒక హౌసా? మరి ఇదేంటి బిగ్ బాస్ అని ఎందుకు డివైడ్ చేయడం ఎందుకు, ఇలా 2 హౌజులు పెట్టడం ఎందుకు, సామాన్యులు పిలవడం ఎందుకు? ఇదైతే తప్పు. క్లియర్గా మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది. 7 తర్వాత 8 అయితే అసలు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఏదో విధంగా పోయిండు కొట్టుకపోయిండు అఖిల్, కానీ ఇంకా 9కి ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మరి బిగ్ బాస్ ఉండరు అని చెప్పేసి కూడా ప్రోమోలో వచ్చింది. మరి బిగ్ బాస్ లేకపోతే వాళ్ళని ఎవరు అంటే కంట్రోల్ చేస్తారు? ఎవరు కంట్రోల్ చేయలేరు. కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు, ఖచ్చితంగా కొట్టుకుంటారు. ఎందుకంటే ఆడ సామాన్యులు వస్తున్నారు, వాళ్ళ ఉన్న బలం సెలబ్రిటీలకు సరిపోదు. ఇక వాళ్ళు సామాన్యులు కనుక కొట్టిరంటే సెలబ్రిటీలే ముందు సార్ మాకు వద్దు సార్, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ మమ్మల్ని బయటకు పంపించండి, తట్టుకోలేక బయటకు వచ్చేస్తారు. సో బిగ్ బాస్ ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే బెటర్. కంట్రోలింగ్ కూడా ఉంటుంది. కానీ 2 హౌజులు అనేది చాలా తప్పిది, చాలా ఎఫెక్ట్ పడుతుంది. బిగ్ బాస్ 8 నుంచి ఆల్రెడీ పడ్డది. పల్లవి ప్రశాంత్ తర్వాత 8 నుంచి ఆల్రెడీ ప్రెజర్ పడ్డది బిగ్ బాస్ మీద. పెద్దగా పట్టించుకోవట్లేదు, మానేశ్వరు ఎవరు లేడు, ముఖం తెలియదు అన్నట్టు పోయింది. సో 9కి మరి 2 హౌజులు పెడితే ఇంకా దారుణంగా అవుతుంది. సో ఆలోచించుకొని బిగ్ బాస్ ఉండాలి, హౌస్ ఒకటే చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. అంటే నాగార్జున గారి హోస్టింగ్లో ఇవంతా జరుగుతుంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఆయన కనీసం వీక్లో ఏం జరిగినా కూడా ఫస్ట్గా ఆయన ఉండాలి. కనీసం ఆయన కూడా బిగ్ బాస్ లీడు, ఆయన కూడా లేకపోతే ఇంకా దారుణంగా ఉంటుంది. హోస్ట్గా నాగార్జున గారు ఉంటేనే బెటర్. కాస్త కంట్రోలిజం అనేది ఉంటుంది. కానీ 2 హౌజులు అనేది అసలు టాపిక్ నాకు